ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే జరిగేది ఇదే. 90% మందికి తెలియని విషయం గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి? అలాగే ఇతర దేవీ దేవతలకి సంబంధించినటువంటి విగ్రహాల గురించి కానీ పటాల గురించి కానీ ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది అనేది ఉంటుంది. ముఖ్యంగా స్థలం ఉన్నవారు పూజ గదిని ప్రత్యేకంగా నిర్మించుకుంటూ ఉంటారు. హిందువుల ఇళ్లలో పూజ గది లేదా పూజా మందిరం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందనే చెప్పుకోవాలి. ప్రతిరోజు దేవుడి చిత్రపటాలకు లేదా విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ ఇంటి దైవాన్ని ఖచ్చితంగా పూజిస్తారు. అయితే కొందరు వ్యక్తులు తమకు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేవుడి ఫోటోలను లేదా విగ్రహాలను ఎలాంటి నియమాలు పాటించకుండా పూజిస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇళ్లలో ఉండే పూజ గది లేదా పూజా స్థలంలో దేవుడి విగ్రహం సరైన దిశలో ఉండాలి. అలాగే కొన్ని విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఉంచకూడదు. మీ ఇంట్లోని పూజా మందిరంలో దేవుడి విగ్రహం లేదా ఫోటోలను సరైన దిశలో ఉంచటం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. అయితే పూజ గదిలో దేవుడి విగ్రహాల విషయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీ ఇంటి దైవాన్ని సరైన స్థానంలో ఉంచాలి. కొందరేమో పెద్ద పెద్ద విగ్రహాలను ఇంట్లో పెడుతూ ఉంటారు. అయితే అలా పెట్టిన వారు ప్రతిరోజు మహానివేదన, వారానికి ఒకసారి ప్రత్యేక అభిషేకం చేయాల్సి ఉంటుంది. అందుకే తక్కువ ఎత్తు ఉండే విగ్రహాలు ఉంచుకోవటమే ఉత్తమం. ఇలా దేవుడి విగ్రహాల స్థాపనలో కొన్ని నియమాలు పాటించాలి. అలాగే కొన్ని విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచుకోకూడదు. మీ ఇంటికి తూర్పు లేదా ఉత్తరం వైపున పూజ గది ఉండాలి. అందులో దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఈ దిశలోనే ఉండాలి. దేవుడి విగ్రహాలను లేదా పూజా సామాగ్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు. కనీసం ఒక పీటను ఏర్పాటు చేసి వాటిని దానిపై ఉంచాలనే విషయాన్ని ఏ ఒక్కరూ కూడా మర్చిపోకూడదు. లేదంటే దేవుడి చిత్రపటాలను గోడకు తగిలించాలి. అలాగే పూజా మందిరంలో మీరు ఎంత ఖరీదైన దేవుడి విగ్రహాలు ఉంచినప్పటికీ ముందు మీ ఇంటి దైవానికి పసుపు రాయాలి. గదిలోని గోడకు పసుపు రాసి పెట్టాలి. కొందరు తులసి ఆకులు లేదా తమలపాకులు గోడకు రాసి ఆ తర్వాత పసుపును అంటించి తిలకాన్ని పెడతారు. వైష్ణవులు నిలువు నామాలతో, శైవులు అడ్డనామాలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాతే మిగిలిన దేవీ దేవతల ఫోటోలు కానీ లేకపోతే విగ్రహాలను కానీ మీరు ఆరాధించాల్సి ఉంటుంది. పూజా మందిరం ప్రత్యేకంగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు పెట్టకూడదు. అలాగే గదను భుజంపై పెట్టుకున్న విగ్రహాన్ని లేదా ఫోటోను కూడా పెట్టుకోకూడదు. అలాగే ఉగ్ర నరసింహస్వామి ఫోటోను కూడా ఉంచకూడదు. అయితే లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహస్వామి విగ్రహాలను మాత్రం మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా నవగ్రహాల విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. అలాగే కృష్ణుడి విగ్రహం విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లన గ్రోవి ఉండే కన్నయ్య విగ్రహం ఇంట్లో ఉంచకూడదు. అయితే గోమాతతో ఉండే వేణుగోపాలుడి విగ్రహం లేదా ఫోటోలను మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నటరాజస్వామి విగ్రహం లేదా ఫోటో ఉంచకూడదు. అయితే నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో నటరాజస్వామి విగ్రహం ఉండొచ్చు. అలాగే 1000 కిరణాలతో లోకమంతటికి వెలుగును పంచే సూర్య భగవానుడి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో కానీ లేదా పూజా మందిరంలో కానీ పెట్టకూడదు. ఎందుకంటే మనకు ప్రతిరోజు సూర్యదేవుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. నేరుగా మనం నమస్కారం చేయాలి. కాబట్టి సూర్యుడి విగ్రహం లేదా ఫోటో పూజా మందిరంలో ఉంచకూడదు. అలాగే కొందరి ఇళ్లల్లో తరిగిపోని సంపద, సమృద్ధిగా ధాన్యం, సకల సౌకర్యాలు ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలు, తగాదాలతో రణగుణంగా అంతా గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడితే ఆ తగాదాలు ఎప్పటికీ తెగవు. ఈ కారణంగా విలువలు కూడా చెడిపోతాయి, బంధాలు తెగిపోతాయి. పిల్లలు ఉంటే వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది.
ఈ సమస్యలన్నింటికీ ఆ ఇంట్లో వాస్తు దోషాలు కూడా ఒక కారణమని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య కాపురం పచ్చగా ఉండాలంటే, వారి బంధం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే అందుకు ఒక సులభమైన వాస్తు చిట్కా కూడా ఉంటుంది. మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలి. రాధాకృష్ణుల చిత్రం వాస్తుశాస్త్రంలో ఎంతో పవిత్రమైందిగా పరిగణిస్తారు. ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అయితే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టే దిశపై కూడా నిబంధనలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ ని కానీ లేదా చిత్రాలను కానీ లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు. గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడతీయటం ఉత్తమంగా చెబుతారు. అయితే రాధాకృష్ణుల ఫోటోను గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇక రాధాకృష్ణుల విగ్రహం అయితే మీ యొక్క హాల్ రూమ్ లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలి. శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ప్రేమకు స్వరూపంగా చెబుతారు. తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు. ఇతర దేవతా విగ్రహాల కంటే కృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి. విగ్రహంతో పాటు భగవానుడికి ఇష్టమైన వస్తువులను కూడా దీంతో పాటు పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే నారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. కృష్ణుడు తన పిల్లల గ్రోవితో రాగాల పాన చేస్తుంటే గోపికలంతా మైమరచి నృత్యం చేసేవారు. జగన్నాటక సూత్రధారికి ఇష్టమైన వేణువును కూడా పూజా మందిరంలో చేర్చాలి. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల దేవతలు కొలువుంటారు. కృష్ణుడికి పాలు, వెన్న ఎంతో ప్రీతికరమైనవి. ఇవన్నీ ఆవు నుంచి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి దూడతో ఉన్న ఆవు విగ్రహాన్ని కూడా పూజ గదిలో ఉంచాలి. నెమలి పించం భౌతిక అందంతో పాటు వ్యక్తిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్ని కృష్ణుడు ఎంతో ఇష్టంగా తన తలపై ధరించాడు. నెమలి పించం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే కలువ బురదలో నుంచి జన్మించిన తన సువాసనను పంచుతుంది. మనిషిలో స్థిరత్వం వృద్ధి చెందటానికి కమలాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రోజు తాజా కలువను తీసుకోవాలి. అలాగే కృష్ణుడికి సమర్పించే నైవేద్యం వెన్న, కలకండ. అందుకే వీటిని రోజు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వైజయంతి మాలను శ్రీకృష్ణుడు తన కంఠంలో లేదా చేతికి ధరించేవాడు. ఈ కంఠాభరణం తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి. చందనంతో తయారు చేసిన ఈ మాలను దేవదేవుడు ఎంతో ఇష్టంగా ధరించినట్లు పురాణాల్లో చెబుతున్నారు. కానీ రాధాకృష్ణుల విగ్రహానికి మాత్రం తులసితో అర్చన చేయరాదు. ఇటువంటి నియమాలు కృష్ణుడి విగ్రహం విషయంలో మీరు తీసుకున్నట్లయితే మీ ఇంట్లో ఇక సుఖ సంతోషాలకు కొదువ అనేది ఉండదు. ముఖ్యంగా పూజ గదిలో కృష్ణుడి విగ్రహం ఉంటే ఈ నియమాలు తప్పనిసరిగా మీరు పాటించాల్సి ఉంటుంది. మరి ఎత్తైన విగ్రహం కాకుండా చిన్న విగ్రహాన్నే మీరు ఏర్పాటు చేసుకోవాలి. భగవంతుడికి ఇష్టమైనటువంటి ఈ వస్తువులను పూజా మందిరంలో ఖచ్చితంగా ఉంచితేనే మీకు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.